హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అభి నేచురల్ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ లైవ్ వీడియో. అంటే నాకు నేనుగా ఈ వ్లాగ్ కాకుండా నార్మల్గా నేను మాట్లాడడానికి స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు మీతో మాట్లాడాలనిపించింది. అంటే ఆ వీడియోస్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు. నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ నేనే వీడియో చేసుకుంటూ, నేనే చూసుకుంటూ, నేనే మాట్లాడుకుంటూ చెయ్యాలి. కాబట్టి నా వల్ల కావట్లేదు. నిన్న ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం వల్ల హెవీ ఫీవర్ అనమాట. దానివల్ల అవ్వలేదు. మీతో మాట్లాడాలనిపించింది, మీకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను, ఏమనుకోకండి. ఓకే, మీకు నేను మాట్లాడే వీడియోస్ కావాలి అంటే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడే వీడియోస్ కావాలి అని అనుకుంటే నేను మంచి మంచి టాపిక్స్ కూడా మాట్లాడతాను. ఓకే, మీరు మంచి మంచి టాపిక్స్ మీకు కావాలి, మాట్లాడండి అన్నారు అంటే కనుక నేను మాట్లాడతా. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసిన తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్పండి. అంటే మ్యాక్సిమం మీరు కామెంట్ చేసినా పర్లేదు, లేదు లైక్స్ మినిమం లైక్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి. లైక్స్ ఇచ్చినా సరే కానీ నేను కంటే నాకు తెలుసు నేను యూట్యూబర్ని అలా అని చెప్పి నేను ఫీల్ అవటానికి ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మీరే నన్ను ఎలా ఆదరించుతారు అన్నది మీ చేతుల్లో ఉంది. ఓకే, నేను చేస్తాను మీ గురించి కొన్ని మేము అంటే ఇది మా యాక్చువల్గా ఇక్కడే బాగుంటుంది వ్యూ కానీ నెక్స్ట్ మా హౌస్ ఇలా ఇక్కడే బాగుంటుంది. బట్ మా పాప 10th అన్నమాట. ఇప్పుడు అసలే సండే క్లాసెస్ ఉంటున్నాయి. దానివల్ల క్లాసులకి వెళ్ళాలి. తను 3 weeks నుంచి మేము స్కిప్ చేస్తూ ఉన్నాము. బట్ ఇది కరెక్ట్ కాదు కదా, 10th కదా. దానివల్ల మేము వేరే దగ్గరికి, అంటే వాళ్ళ స్కూల్ పైక్రోపేట, అంటే తుని పక్కన ఉంటుంది అనమాట. తునిలో మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోదాము. నేను, పాప, మా హస్బెండ్, అంటే మేము ముగ్గురమే, చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ బిజినెస్ అంటే ఏం కాదు, పంచర్ షాప్ ఉంది. షాప్ ఉండడం వల్ల దానికి ఒక అబ్బాయిని పెట్టారు ఇంతకుముందు. తనకి కొద్దిగా మ్యారేజ్ ఉంది, అలా అని చెప్పి తను వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ 2 months కంప్లీట్ అయిపోవచ్చింది. కాబట్టి తను 2 months కంప్లీట్ అయిపోవచ్చింది కాబట్టి పవర్ పోయింది. 2 months కంప్లీట్ కావచ్చింది. అందుకని చెప్పి తను వచ్చేసిన తర్వాత మేము షిఫ్ట్ అవుతాము. ఈలోపు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ మా చిన్న మరిది అనమాట, మా మామయ్యల కొడుకు. తను మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. తను ఉన్నారు, తనకి అన్నీ తెలుసు అనమాట. ఇన్స్టా యూట్యూబ్ ఇలాంటివన్నీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది తను. కాబట్టి మేము అక్కడికి షిఫ్ట్ అవుతాం కాబట్టి తను నాకు అన్నీ చెప్తాడు. దానివల్ల స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి వ్లాగ్స్, మంచి మంచి కంటెంట్ ఉన్నవి చెప్తారు. ఈ మధ్య నేనేం చేస్తాను అంటే,
లవ్ మ్యారేజ్ అనమాట. దాని తర్వాత దాని కంటెంట్, దాని గురించి, నెక్స్ట్ మా లైఫ్ ఎలా జరిగింది, మాకు ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది, మాకు 10th చదివే పాప అంటే 15 years పాప ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ నేను మంచి చెప్తానన్నమాట. కొద్దిగా అన్నట్లుగా చెప్తాను. కావాలి అంటే చెప్తాను, అంటే మీరు చెప్పండి అంటే చెప్పండి అని వన్స్ ఒక్కసారి మెసేజ్ చేశారు అంటే నేను చెప్తాను. లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే ఓకే, వదిలేయండి. ఓకే, ప్లీజ్ ఎవరు ఏమనుకున్నా సరే, నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే, ఇది ఇంటి దగ్గర ఉండి కూడా ఒక జాబ్ పర్పస్లా చేసుకోవచ్చు అని నాకు ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ అకౌంట్ స్టార్ట్ చేసి కూడా 3 years అవుతుంది. బట్ నాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల, నాకు వెనకాల సపోర్ట్ లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు పెద్ద సపోర్ట్ ఏమీ లేదు, మా హస్బెండ్ సపోర్ట్ చేయరు. అలా అని చెప్పి నేను స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉంటాం కదా. ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే నాకంటూ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ నేను నాకంటూ ఓన్గా కొంతమంది ఎర్న్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమీ తప్పుగా అనుకోవద్దు, నేను తప్పుగా ఏం మాట్లాడను. ఓకే, ఇంకా ఏంటంటే, ఇది నిజంగా ఇది చూడటానికి చిన్న ఇల్లు మాత్రమే, రేకుల ఇల్లు. అండ్ లోపల సీలింగ్ చేయించుకున్నాం. వన్ రూమ్కి, అంటే ఇప్పుడున్న రూమ్కి సీలింగ్ చేయించుకున్నాం. ఎందుకంటే హీట్ వస్తుంది కదా, పాప ఉంది కదా, ఇబ్బంది పడుతుంది అని చెప్పి. కానీ మాకు ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదండి. ఎందుకంటే మాకు చాలా ఇష్టం ఈ ఇల్లు అంటే, చాలా చాలా ఇష్టం. నేను కూడా ఫోన్ నార్మల్గా ఏమీ యూజ్ చేయట్లేదు, అంటే పెద్ద ఫోన్స్ కానీ ఆఖరికి ట్రైపాడ్ కూడా మన దగ్గర లేదు. ఓకే, స్టార్ట్ చేశాను అంతే. దానికి రీచ్ బట్టి నేను తీసుకోగల స్తోమత బట్టి తీసుకుంటా. ఓకే, ఇంకేంటండి, ఏముంది, స్కూల్కి పంపించడం, బట్టలు ఉతుక్కోవడం, ఆరబెట్టుకోవడం, ఇంత పని. అలా ఎంత హెల్త్ బాగోకపోయినా చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే పాప ఇబ్బంది పడుతుంది, అటు హస్బెండ్ ఇబ్బంది పడతాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఇబ్బంది పడనివ్వకుండా చేయడానికి మనం కష్టపడాలి అంతే. ఎందుకంటే మంచిగా చదివించినప్పుడు చదువుకొని ఉంటే మనకి కొద్దిగా నాలెడ్జ్ వచ్చి మంచి జాబ్ చేసుకొని మంచిగా లైఫ్ వెళ్ళిపోదు. కానీ చదువుకోండి అన్న టైంలో ఆడుకోవడం వల్ల ఇలా అవుతుంది. ఎర్లీ మ్యారేజ్, ఎర్లీగా పిల్లలు, ఎర్లీగా జీవితం, అంతే. ఏముంది, ఇదే జీవితం, అంతకు మించి ఏమీ లేదు. లైఫ్ అంటే ఇదే. కాకపోతే అదన్నమాట. ఇంకేంటండి చెప్పండి. ఫస్ట్ ఒకటి చెప్పనా, పిల్లల్ని అంటే నా లైఫ్లో నేను ఫీల్ అయ్యే చెప్తున్నా. నిజంగా మా అమ్మ మా నాన్నకి నేను ఒక ఆడపిల్లని. అబ్బాయిలు లేరు, అమ్మాయిలు లేరు,
ఎవ్వరూ లేరు, సింగిల్ డాటర్. ఓకే, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అంటే ఆ ఒక్క పాపని ఎంత గారాబంగా పెంచుకుంటారు అండ్ ఎలా పెరుగుతుంది అన్నది మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే నేను గొప్పగా ఏం చెప్పాను, మా అమ్మ నాన్న అన్నది వాళ్ళు పెద్ద సౌండ్ పార్టీ అని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు నాకు తెలుసు వాళ్ళ కష్టం. మా నాన్నకి ఏమీ లేదండి, మా నాన్నకి ఏమీ లేదు. మా అమ్మ మా నాన్న కూడా పేదరికం నుంచి వచ్చి నన్ను పెంచారు కానీ నాకు ఇప్పుడు చిన్న లోటు కూడా లేకుండా మంచిగా చదువుకో అమ్మ అంతే. నా మైండ్లో పెట్టింది ఏంటంటే చదువుకో, మేము చదివించుతాం ఇంతే. ఎప్పుడు కూడా నీకు పెళ్ళి చేద్దాం వాళ్ళకి ఆలోచన లేదు. ఎందువల్ల అంటే నేను సింగిల్ కాబట్టి పెళ్ళి అన్నమాట వాళ్ళ కాన్సెప్ట్లో కూడా లేదన్నమాట. దానివల్ల చాలా మా నాన్నగారు ట్రాక్టర్ డ్రైవర్. అంటే మా నాన్నకి ట్రాక్టర్ లేదండి, ఓన్లీ డ్రైవింగ్ చేస్తారంతే. ఓకే, మా నాన్నకి ఎంత ఏమో నా చిన్నప్పుడు ఎంత వచ్చేదో నాకు తెలీదు. నాకు మ్యారేజ్ అయిపోయిన పాపకి 5 or 6 years వరకు కూడా 10 నుంచి తెలుసు 15కి వచ్చారు. అంటే 10,000 నుంచి 15,000 ఇలాగా పెరుగుకుంటూ వచ్చింది. ఓకే, చాలా కష్టపడతారండి మా నాన్న. నైట్ ఉన్న పని వెళ్తారు, ఎర్లీ మార్నింగ్ ఉన్నా వెళ్తారు, మధ్యాహ్నం ఉన్నా సరే వెళ్తారు. కానీ మా నాన్న చాలా చిన్నప్పటి నుంచి కూడా, మా నాన్న పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత 5-6 years తర్వాత నుంచి కూడా మా నాన్నకి కష్టాలేనండి. ఎందుకంటే అది కూడా మీకు తర్వాత బ్లాగ్లో చెప్తాను. మా నాన్న ఇప్పుడు కష్టపడుతూనే ఉంటారు, మా నాన్నకి కష్టం విలువ తెలుసు. మా అమ్మ కూడా కష్టపడుతూనే ఉండేది. బట్ మా అమ్మ ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేక మా అమ్మ ఇంట్లోనే ఉంటారు, మా నాన్న అన్నీ తెచ్చిస్తారు, దానివల్ల ఇంట్లోనే ఉంటారన్నమాట. ఓకే, కానీ నేను, నా పాప, మా హస్బెండ్ ముగ్గురమే వాళ్ళ ప్రపంచం. ఇంకా వేరే ప్రపంచం లేదు. పెళ్ళి కాకముందు నేను ప్రపంచం, పెళ్ళి అయిన తర్వాత మా ఆయన, మా అమ్మ, మా నాన్న, నేను. అదే మా అమ్మ, మా నాన్న, నేను, మా పాప, అంతే. 5 members మా ప్రపంచం. వాళ్ళ ప్రపంచం మేము ముగ్గురమే. ఓకే, చాలా ఉన్నాయండి, అంటే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మీకు కావాలి అంటే చెప్తాను అంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్లయితే నేను మాట్లాడను. ఓకే, నాకు తెలుసండి ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎంత ఉండాలి అన్న విషయాలు అయితే నాకు తెలుసు. మీకు అంటే నా ఉద్దేశం ఏంటంటే, నా ఓన్గా నేను చెప్తేనే బాగుంటుంది తప్పించేసి అంటే యూట్యూబ్లో అంటే నేను అసలు ఒకరిని బాధ పెట్టే విధంగా అయితే నేను యూట్యూబ్లో పెట్టదలుచుకొని కూడా. నేను ఒకరిని బాధ పెట్టాలని ఎప్పుడూ చూడను. నాకు నేనుగా బాధ పెట్టాలి అని చూడను. వాళ్ళ వల్ల నేను బాధపడతాను తప్పించేసి, నా వల్ల ఒక్కరు బాధపడతారు అంటే నేను అది తట్టుకోలేమన్నమాట. ఇంకేంటండి,
చెప్పండి. నా ఏ అంటే చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. నేను నా చదువు లైఫ్ ఎలా సాగింది, స్టార్టింగ్ నుంచి కూడా నేను ఏ విధంగా చదువుకున్నాను ఏంటి. నేనేమి టాపర్ అని చెప్పను, నేను మీడియమే, టాపర్నేం కాదు. అయితే నేనే చెప్తానన్నమాట. అంటే ఇంతవరకు ఎలా చదివాను, ఇక్కడెక్కడ మా లైఫ్. అంటే మీకు కొన్ని కావాలి అంటే కొన్ని చెప్తాను. అప్పుడు మా మా స్కూల్ టైంలో మా స్కూల్ ఎలా ఉండేది, మా స్కూల్లో ఎలా ఉండేవాళ్ళం అందరం, ఇవన్నీ చెప్తాను. ఓకే, తర్వాత ఈ మ్యారేజ్ స్టోరీ కూడా చెప్తాను. మాది లవ్ మ్యారేజ్. ఓకే, పెద్దల ఎవ్వరు ఒప్పుకొని మ్యారేజ్ మాది. అది కూడా ఎలా జరిగిందో చెప్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఎలా ఉంటున్నామన్నది కూడా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కొద్దిగా వీడియో కూడా మీరు చూడాలి అని ఉంటే, చూసిన వ్యూస్ని బట్టి, చూసి లైక్స్ని బట్టి, అండ్ ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్, అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి, ప్లీజ్ నెగిటివ్ అయితే స్టార్ట్ చేయకండి ప్లీజ్, నా వల్ల కాదు. ఎందుకంటే నేను చాలా ఇన్నోసెంట్. ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అంటేనే ఏడ్చుకుంటూ ఉంటాను. అంటే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి అన్నీ భరించాలంటున్నారు అందరూ కూడా. బట్ నేను భరించాలనుకుంటాను, కాకపోతే నాకు కొద్దిగా స్టార్టింగ్లోనే వద్దు ప్లీజ్. ప్లీజ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.